श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं మోక్షదం తం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:31 తిథి చవితి రాత్రి 10:57 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 9:47 వరకు. వర్జం సాయంకాలం 4:01 నుంచి 5:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:39 వరకు. అమృతకాలం ఉదయం 6:11 నుంచి 7:59 వరకు. మరల రాత్రి 2:43 నుంచి 4:30 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం బుధవారం 1, సాయంకాలపు వేళ ప్రదోషం 1. బుధవారం కాబట్టి శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది ఆయన గుణగణాలను కీర్తించుకోవడం. సంక్షేప రామాయణం అని రామాయణం మొత్తంలో మొదటి సర్గ అనమాట. దాంట్లో 100 శ్లోకాలు ఉంటాయి. ఈ రామాయణం నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు. మొత్తం రామకథనంతని కూడా సంక్షిప్తంగా. అదైనా చదువుకుంటే రామకథ అంతా చదువుకున్నట్టే అవుతుంది. పిల్లల చేత ఇది పారాయణ చేయించినట్లయితే విద్య బాగా వస్తుంది. సంస్కృతం అధ్యయనం చేయకుండానే కరతలామలకమవుతుంది. ఆ రాముని గాథ చిన్నతనంలో పిల్లల హృదయాలలో ప్రవేశపెట్టడం వలన వారిలో సద్గుణాలు ఉంటాయి. విశేషించి తండ్రికి కష్టం కలిగించని, అతని మాట వినే వినయం కలిగిన పిల్లలుగా రూపొందుతారు. అంటే తండ్రి మాట నిలబెట్టేవాళ్ళు అవుతారన్నమాట. అలా మనం ఆ రామాయణాన్ని పారాయణ చేసుకోవడానికి చాలా మంచిది. సాయంకాలపు వేళ రామరామ అని తారకనామాన్ని ఉచ్చరించేటువంటి శంకరుణ్ణి పూజించడానికి ప్రదోషకాలం చాలా మంచిది. ఆ సమయంలో శంకరుణ్ణి సపరివారంగా కనుక మనం పూజించినట్లయితే ఇహ లోకంలో కానీ పరలోకంలో కానీ మనం దేనికోసము తడుముకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏది ఎప్పుడు అవసరమో అది ఆ సమయంలో సిద్ధించడానికి ఈ శివారాధన బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యం. పరిజ్ఞానం లేని నిజాయితీ నిరుపయోగమైనది. నిజాయితీ లేని పరిజ్ఞానం ప్రమాదకరమైనది.